జగన్మోహన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీరు 6 గ్యారంటీలలో కేవలం అర గ్యారంటీ మాత్రమే అమలైంది, అది కూడా ఫ్రీ బస్సు మాత్రమే అని చెప్తున్నారు. అసలు మీకు ఇంతవరకు ఏవి అమలు కాలేదని మీకు అనిపించింది? అసలు కొంచెం టైం ఇవ్వాలి కదా, ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతామని చెప్తున్నారు. ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి, ఏం చెప్తారు? సార్, ఫస్ట్ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చే ముందు డిసెంబర్ 9 తర్వాత ఇచ్చేస్తుంది సోనియా గాంధీ అని చెప్పి 100 రోజులు టైం కూడా పెట్టారు. కానీ 100 రోజులలో ఏవి అమలు కావు, అది అందరికీ తెలుసు. కాకపోతే కొంచెం టైం ఇవ్వాలి కదా. ఒక్కసారి టైం పెట్టలేదు సార్. ఆయన ఒక్కసారి గడువు తీసుకోలేదు. ఒకసారి డిసెంబర్ 9 తర్వాత ఇస్తాను, సో నేను ఇయ్యను, సోనియమ్మనే వచ్చిస్తుంది అని చెప్పిండు. దాని తర్వాత టైం తీసుకొని మళ్ళా తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు మధ్యలో ఆయన ఏమన్నాడు, ఎంపీ ఎలక్షన్లప్పుడు ఆ దేవుడి మీద ఒట్టు, ఈ దేవుడి మీద ఒట్టు అని చెప్పి అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసుకుంటూ ఊరూరు తిరిగిన మాట మీరు చూసిండ్రు, మేం చూసినాం, కాంగ్రెస్ నాయకులు అందరూ అన్ని పార్టీల నాయకులు చూసిండ్రు. మళ్ళా ఆ దేవుళ్ళ మీద ఓట్లు నమ్మి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కూడా అక్కడక్కడ కొన్ని సీట్లు ఇచ్చిండ్రు. అయితే నేను ఏమంటున్నానంటే, తిట్ల గురించి మాట్లాడిండ్రు. ఒరే సన్నాసి, ఒరే దద్దమ్మ, ఒరే చవట అనేది గతంలో కేసీఆర్ తిట్టినప్పుడు దద్దమ్మలు చవటలు పనికిరాని ప్రభుత్వం అని తిడుతుండే. ఈయన ఎన్ని మాటలు అన్నారు సార్. ఆయనతో పాటు తీన్మార్ మల్లన్న గాని ఇంక ఇతరులు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో పదవులు ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఘోరాతి ఘోరమైన మాటలు తిట్టారు సార్ వీళ్ళు ఇప్పుడు కేటీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు. కానీ దానికి ఆద్యం మీ పార్టీలోనే మొదలైందని చెప్తా ఉన్నారు. అదే సార్, మా సార్ మీ పార్టీ అని చెప్తా ఉన్నారు. ఒక వ్యక్తిని పట్టుకొని దద్దమ్మ చవట అనలేదు. ఈ ప్రభుత్వాన్ని ఒక ఫిగరేటివ్ గా తీసుకొని చవట దద్దమ్మ ఈ తెలంగాణ ఇస్తావా లేదా అని దద్దమ్మలు చవటలు అని అన్నాడు, అంతే. దాని తర్వాత దాని మీద ఎంత బిల్డ్ చేసిరండి, ఎంత ఘోరమైన తిట్లు తిట్టారో మీరు చూసారు, మేము చూసాము. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు కేటీఆర్ గారు ఎందుకు తిడుతున్నారు? నువ్వు తిట్టినావు కాబట్టే ఈయన తిడుతున్నాడు. నువ్వు తిట్టకపోతుండే. ఇంకోటి ఏంటంటే, అబద్ధపు ఆరోపణలన్నీ, అబద్ధపు స్కామ్లను నిర్మించి ఈ రోజు ఆయన మీద ఇన్ని రకాల కేసులు పెట్టిండ్రు. ఈ కేసులను ఎదుర్కొంటున్న తరుణంలో మీరు మమ్మల్ని డిమోరలైజ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులు పెట్టిన దాంట్లో అవినీతి జరగలేదంటారా జగన్మోహన్ గారు? ఈ కేసులు భవిష్యత్తు కోర్టులు నిర్ణయిస్తే వీళ్ళు ఇరికిచ్చిన దాంట్లో మేము ప్రూవ్ చేసుకొని బయటకు వెళ్ళాలి కదా. అంటే కావాలని ఇరికిచ్చారని చెప్తా ఉన్నారా మీరు? ఏమండి, కావాలని ఇరికిచ్చారని చెప్తా ఉన్నారా? కావాలని ఇరికియడం కాదండి, ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలు. ఇరికిచ్చడం ఎందుకు ఇరికిచ్చిరండి? తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ గారు కూడా ఈ కార్ రేస్ గురించి ఇంత విపరీతంగా డిస్కషన్ నడుస్తుంటే ఆయన అదే చెప్తున్నాడు. ఇప్పుడు కాదు, ఈ గత 3-4 డిబేట్లలో ఒకటే మాట ఏంటంటే, దీంట్లో ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి కానీ దీంట్లో నేను అవినీతి చేసింది లేదు, మీరు కావాలంటే ఎవరినైనా కనుక్కోవచ్చు అని చెప్పి ఆయన ఏకపక్ష ధోరణి తీసుకుని ఏకపక్ష ధోరణి వ్యవహరించిన కరెక్ట్ అంటారా కేటీఆర్ గారు? కేవలం ఆయన మాట మీద నడిచిందని చెప్తున్నారు ఈ కార్ రేస్. సార్, ఇప్పుడు ఏకపక్ష ధోరణి కాదు సార్. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీ పోవద్దనే ఉద్దేశంతో నేను తీసుకున్నా అన్నాడు. ఇప్పుడు అది బుక్ లో ఆ రూల్ ఎట్లుంది అనేది ఆయన అప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ మన రాష్ట్రానికి ఇటువంటి హైటెక్ ఈ మన ప్రోగ్రామ్స్ గానీ ఈవెంట్స్ గానీ వస్తే యువతను అట్రాక్ట్ చేయొచ్చు. యువత కూడా రేపు అంటే ఇప్పుడు దీంట్లో మార్కెటింగ్ ఉంది, అక్కడ ఉన్న బిజినెసెస్ తెలుసుకోకుండా ఇలా ముందుకు వెళ్ళడం కరెక్ట్ అంటారా? సార్, నేను ఒకటి అంటున్నా, ఒక మనిషి తన వివేకంతో తీసుకున్న నిర్ణయము పుస్తకంలో తప్పున్నదా లేదా అనేది మీరు ఇప్పుడు ప్రూవ్ చేయాలి, కోర్టులో ప్రూవ్ చేయాలి. ఆయన ఏమంటున్నారు, ఒకవేళ నేను చేసింది తప్పు అయితే నేను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా అని అన్నాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే, నువ్వు ఇరికిచ్చినందుకు, ఆ తప్పుడు ఆరోపణలు చేసినందుకు తిడతలేడు, ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాడు. మీరు దేవుళ్ళ మీద ఒట్లేసి మరీ అబద్ధాలు చెప్తున్నారు. మళ్ళీ ఈ రోజు మొన్న కూడా వాళ్ళ అధికార ప్రతినిధి ఢిల్లీలో మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 ఇస్తున్నాం, మేము కూడా ఇక్కడ అదే స్కీమ్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెప్పింది వాస్తవమా కాదా? మళ్ళీ మొన్న ఢిల్లీకి పోయి క్యాంపెయినింగ్ లో మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని అబద్ధాలు చెప్పింది వాస్తవమా కాదా? నేనేమంటున్నా అంటే, ఇవన్నీ ఈ ఏదైతే ఉందో ఈ ఆర్ఎస్ఎస్ గురించి, బీఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ ఒక్కటే, ఇవన్నీ ఏవైతే ఆరోపణలు చేసిండ్రో రేవంత్ రెడ్డి గతంలో, ఇప్పుడు ఆయన తీసుకున్న పందా ఎట్లుందనంటే, అక్కడ మోదీ గారు ఎట్లయితే ఊరూరు పోయి అప్పుడు ఆ ప్రస్తుతానికి ఏదైతే చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేయాలో ఆ మాట చెప్పేసి వస్తున్నారు, అట్లా ఈయన కూడా ఫాలో అవుతున్నాడు.
రైట్ రైట్ టైం తీసుకోవడం గురించి అంటున్నా నేను. ఇప్పుడు అప్పుల పాలైంది అన్నప్పుడు దేవుడి మీద ఒట్టెట్లా వేసిరండి మీరు? రైట్ రైట్ మాట్లాడదాం చెప్పండి. రైట్ రైట్ ఇప్పుడు అప్పులు అంటున్నారు. ఇప్పుడు